ఎస్ఎస్డి న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో ఓ ఫ్లెక్సీ రెండు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. ఓ షాప్ ముందు ఎలాంటి అనుమతి లేకుండా ఓ ఫ్లెక్సీని పెట్టారు. ఓ వర్గంకి చెందిన వ్యక్తి అయితే అనుమతి లేకుండా 3 రోజులుగా పెట్టిన ఫ్లెక్సీ తొలగించకపోవడంతో షాప్ కి ఇబ్బంది అవుతోందని దాన్ని తొలగించిన షాప్ యజమాని, దీంతో ఫ్లెక్సీ తొలగించడంతో షాప్ యజమానిపై దాడికి వచ్చిన ఓ వర్గంకి చెందిన కొందరు వ్యక్తులు షాప్ యాజమాని తనపై ఓ వర్గం వారు దాడి చేశారని స్టేషన్లో ఫిర్యాదు చేశారు. షాప్ యజమానికి మద్దతుగా మరో వర్గం వారు దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు వారిని సముదాయించి అనుమతి లేకుండా ఫ్లెక్సీ పెట్టి దాడికి యత్నించిన వారిపై కేసు నమోదు చేసినట్టు భీమ్గల్ పోలీసులు తెలిపారు. खबरदार 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 भारत माता के भारत माता के भारत माता के చట్టాలు అవన్నీ మీ ముంగట కూడా నడుస్తూ అంటాడు సార్. మీ కస్టడీలో కూడా 15 మంది మొట్టమొదటిగా దాడి చేసి కాబట్టి మేము తగ్గించుకునే లేకపోతే ఇంకా ఎక్కువ ఉంటుండే. ఏముంటుంది సార్? అదే రాత్రి సార్ మీరు లీగల్గా మీరు చేయండి సార్. మా పని మేము చేసుకుంటాం, మీ పని మీరు చేయండి దయచేసి సార్. మీరు మేము ఇక్కడ కూర్చున్నాం సార్. మీరు ఏం చేస్తారో చేయండి. మేము మాకేమంటే హిందువుల ప్రాణాలంటే అంతగా ఉన్నాయా? హిందువుల ప్రాణాలంటే ఉన్నాయా సార్? హిందువుల ప్రాణాలంటే ఉన్నాయా సార్? హిందువుల మేము
ఫస్ట్ టైం కావాలని నిన్న వర్క్ బిల్లు అమెండ్మెంట్ జరిగింది. అది స్టేషన్ గారు స్టేషన్ ఐదుగురు వెళ్ళిపోయింది. పిలిపించి రోడ్డు మీద క్షమాపణలు చెప్పింది. భీమగల్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షాప్ పక్కన రంజాన్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకున్నారు. దీనిని 3 రోజులు దాటిన సందర్భంగా నిన్న 2/4/25 రాత్రి 8:45 భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షాప్ ఓనరు దడివి లక్ష్మీ నారాయణ గారు ఆ ఫ్లెక్సీ తీసివేయగా ఫ్లెక్సీలో ఉన్న కొంతమంది వ్యక్తులు దానిని ఎందుకు తీసామని మనసులో పెట్టుకొని అతనిపై దాడి చేయడం జరిగింది. దీని ఫిర్యాదు మేరకు 4 మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇందులో భాగంగా మొదట 4 మీద కేసు చేసినాం, కానీ ఇంకా వ్యక్తులు అందులో ఉన్నారని మా దృష్టికి వచ్చింది. కాబట్టి వారి మీద కూడా చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నాం. భీమగల్ పట్టణంలో అనుమతులు లేని ఫ్లెక్సీలు పెట్టినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటాం. దీనికి మేము మున్సిపల్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ చేసుకొని చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాం.